వెల్కమ్ 2025 జనవరి 1వ తేదీ కొంటాం అని చాలా మందికి సందేహం కలుగుతుంది. ఇది తెలుసుకోవాలంటే 2000 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టారు. అయితే రోమన్లకు జనవరి నెల ప్రముఖమైంది. ఎందుకంటే వారి దేవత జానస్ పేరిటే జనవరి నెల ఏర్పడింది. అందుకే జనవరి 1న సంవత్సరాదిగా ఎంచుకుంటారు. అలా ఆ క్యాలెండర్ ప్రపంచమంతా విస్తరించింది. అయితే రోమన్ సామ్రాజ్యం పతనమయ్యాక క్రైస్తవం అధికారంలో వచ్చింది. దీంతో ఇంగ్లాండ్ సహా చాలా క్రైస్తవ దేశాలు కొత్త సంవత్సరాది మార్చి 25వ తేదీ దేవదూత గాబ్రియల్ మేరీకి కనిపించి క్రీస్తు జననం గురించి చెప్పిన రోజు కావాలని కోరుకున్నాయి. ఆ తేదీని సంవత్సరాదిగా నిర్వహిస్తున్నాయి. కానీ ప్రపంచమంతా జూలియస్ క్యాలెండర్నే ఫాలో అయింది. అయితే జూలియస్ క్యాలెండర్లో 11 నిమిషాల వ్యత్యాసం ఉందని పోప్ 13వ గ్రెగరీ గమనించాడు. కాలగణితంతో కొన్ని లెక్కలు వేయగా గ్రెగోరియన్ క్యాలెండర్ తీసుకొచ్చారు. దీంతో జనవరి 1 సంవత్సరాదిగా నిర్ణయించారు. దీనికి ఖచ్చితంగా ప్రపంచమంతా అంగీకరించడంతో క్రైస్తవ దేశాలతో సహా కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీనే అమల్లోకి వచ్చింది.